నంది టెంపుల్ ఎంటర్ అయినప్పుడే గణపతి గుడి అయితే ఉంటుంది. తర్వాత అయితే ఈ పురాతనమైన కార్వింగ్స్ అనమాట. ఈ గుడి వచ్చి 7th సెంచరీలో అయితే కట్టబడింది. ఈ కార్వింగ్ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ శివుడు మార్కండేయుడు అయితే ఉన్నాడు. ఇక్కడైతే యముడు, ఇక్కడైతే ఇద్దరు యమదూతలు అనమాట. ఇది ఒక కథనైతే తెలియజేస్తుంది మనకైతే. చాలా పురాతనమైన కార్వింగ్ ఇదైతే. ఇది ఎక్కడ అరుదుగా కనబడుతుంటుంది. ఇది ఇక్కడ కనపడుతున్న అందరు ఋషులను మాత్రం సప్త ఋషులు అని అంటారనమాట. తర్వాత మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాం. చూడండి, మా అన్న వాళ్ళైతే దర్శనం చేసుకుంటాను. ఇక్కడే అన్నమాట కృష్ణానంది అనబడతాం. ఒకరొకరం అయితే దర్శనం అయితే చేసుకున్నాం అనమాట కృష్ణానంది. తర్వాత ఈ కార్వింగ్ వచ్చేసి మనకైతే రాక్షసులు మరియు దేవతలు అయితే అమృతం కోసం పోరాడినదన్నమాట కష్టపడి. అక్కడ ఉన్న లాస్ట్ చివరిని అయితే మోహిని అని అంటారనమాట. తర్వాత ఇక్కడ కనపడుతున్న అమ్మవారు మాత్రం పాలరాయితో చేయబడినది. ఈ నంది కూడా పాలరాయితోనే చేయబడింది అనమాట. ఒక పండు వెన్నెలలో పురాతన కాలంలో ఒక పులికి అయితే ఇదైతే నిజమైన ఆవు అనుకొని కొట్టిందనమాట. అది కనబడుతున్న ఘాట్ అయితే ఆ పులి కొట్టింది అనమాట. ఎందుకంటే ఇది చుట్టూ నల్లమండే అడవి కొండ మధ్యలో ఉంది కాబట్టి. తర్వాత ఇక్కడైతే కనబడుతున్న కోనేరు అయితే చూడండి, అసలుకి అయితే ఇలా శుభ్రంగా ఉంది. అసలుకి ఇది ఎంతో పురాతనమైన గుడి, మనం కాపాడుకోవాల్సింది. ఇలాంటి ఎన్నో విషయాల కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.